మరి లూసిఫర్ అని గాబ్రియల్ అని మరి ఇట్లా లీడర్లను పెట్టి అక్కడ ఉంచినాడు. అయితే ముప్పు అని మరి అప్పుడు ఆయన కాపు ఏం చేస్తున్నాడమ్మా అవతలులా ఉన్నాడమ్మా నేను ఆ యొక్క దేవుడు కలవ చేసుకున్న మానవుల మధ్యలోనికి వెళ్తా, ఆ యొక్క అవలను నా వైపు చేసుకుంటా. మరి నేను ఏదైనా తోటలోనికి వెళ్ళాలంటే ఎట్లా పోవాలి? మరి అక్కడ చుట్టుపోకుండా అగ్ని జ్వాల కడజాలు ఉన్నాయి. మరి దోవతను దోవలుతాగా ఇగేవతను ఇగేగుతాయి అక్కడికి నేనే ఆ యొక్క లూసిఫర్ ఏం చెప్తాను ఉన్నది కదా. మరి నేను ఇట్లా పోతున్నా పోతా, మరి నేను వాళ్ళని నేర్చుకోలేను, వాళ్ళని ఏం చేయలేను. మరి నేను ఎట్లా అనుకుంటున్నాడు ఆపవాలి లేకపోతే అగ్ని జ్వాల కడజాలను తగడు పెరిగి కాలిపోతుందా? కాలిపోతుంది, తెగిపోతుంది కూడా. తెగిపోతుంది కూడా. ఓ అట్లా మేము అనుకుంటున్నాము. ఇప్పుడు పిల్లలు అవి పెట్టుకుంటున్నారు కదా, చేతుల్లో పెట్టుకుంటున్నారు కదా, యాక్చువల్గా తగ్గిదా ఇసుక బిజెప్పు అడగ తెచ్చిపోతారని మేము అనుకుంటున్నాం. మరి అప్పుడు ఆ యొక్క దేవుడు ఆ యొక్క దేవుడు తన మీద నిలబెట్టిస్తారు మానవులను నామశం చేసుకోవాలని. మరి నేను అన్న కెట్టవాళ్ళని చూసినప్పుడు మరి ఆ యొక్క రంధ్రం ఒకటి ఉన్నది. మరి రంధ్రం లోపల నేను అక్కడికి పోవాలంటే ఏ రూపకం పోవాలని చెప్పి మరి ఆ రూపకం ధరించినదమ్మా అవతలాలా. మరి పాలో కూడా వాడి ఆ యొక్క అపోది మరి దేవుడు తినన్న చెట్టు మీద మరి ఎక్కి ఉన్నది. మరి అప్పటి పావులకు మరి తెలివి అనే కాళ్ళు తెలివి అవి మాట్లాడేటివి కూడా. మరి తినద్దన్న చెట్టు మీదకి ఎక్కి అక్కడ ఉండి అలా ఆ యొక్క అవ్వ అక్కడికి వెళుతున్నప్పుడు మరి అవును చూసి అపాయం అంటున్నదమ్మా అవతలులా. మరి ఇది నిజమా? దేవుడు ఇట్లా చేయొద్దన్నాడా? ఈ యొక్క పనులు తినద్దన్నాడా? నిజమా? అవును. దేవుడు మమ్మల్ని తయారు చేసినప్పుడు, మమ్మల్ని సృష్టించినప్పుడు ఆ దేవుడు నాకు ఆజ్ఞాపించిన మాట ఏమిటనగా, ఆ మాట పేరే మేము ఆ పండు తినకూడదు, ఆ పండు తినకూడదు, మీ కళ్ళు తెరవబడతాయి. ఎప్పుడైతే ఆ పండు తింటారో మీ కళ్ళు తెరవబడి మీరు దేవతలాగా ఉంటారు, మీరు చచ్చిపోతారు అని చెప్తున్నాడు దేవుడు. అప్పుడే పండు తింటలేమయ్యా మేము. మరి అపోయిన దేవుడు అట్లా భావరూపకంగా వచ్చి మరి ఆ యొక్క అవను మోసపుట్టునే కాకుండా మరి ఈ యొక్క చెట్టు పనులు ఇస్తూ ఉంటాయి, అట్లా ఉంటాయి. మీరు తిన్నట్టయితే రెక్కలు వస్తాయి, మీరు దేవుడు తొలగాలే మీరికే కొడతారు. మరి మీరు పనులు తినొచ్చునని చెప్పినప్పుడు మరి అవ ఆశపడి మరి ఆ యొక్క పనులు కొన్ని తెంపుకొని తిని మళ్ళీ కొన్ని తన భర్త దగ్గర పెట్టి మరి భర్తను కూడా తినబెట్టినప్పుడు మరి వారిద్దరు పాపంలో పడిపోయినారమ్మా అవతలలా. మరి నలా చేయలేదు, దొంగతనం చేయలేదు, మరి దోపిడి చేయలేదు, ఏదో మరి చేయలేదు. కానీ దేవుని ఆజ్ఞ అతిక్రమమే పాపం అయిపోయింది. మరి ఆ యొక్క మానవులు పాపంలో పడిపోయినారు. మరి పాపంలో పడిపోయిన మానవులను రక్షించడానికి మరి దేవుడు ఏం చేస్తున్నాడమ్మా అవతలులా. నేను చేస్తున్న మానవులు మరి అపోది బంధకాలు ఎక్కిపోయినారు, పాపంలో పడిపోయినారు. మరి వీళ్ళని నేను ఎలాగైనా రక్షించుకోవాలని చెప్పి మరి దేవుని యొక్క కుమారుడైన క్రీస్తును దేవుడు పంపాలని, మరి లోకానికి మరి యేసుగా పంపాలని మరి దేవుడు ఆలోచిస్తున్నాడమ్మా అవతలులా. ఎలాంటి మాటలు
పరిశుద్ధుని లోకానికి పంపాలని. మరి భూమి మీద ఎవరు భక్తి పనులు ఉన్నారో మరి ఎవరి గర్భంలోనికి నేను నా కుమారుడైన క్రీస్తును పంపాలని మరి ఆలోచిస్తూ వస్తున్నాడమ్మా. మరి భూలోకంలో నీతిమంతులు లేరు, ఒక్కడు కూడా లేడు. మరి అందరూ దేవునికి విరోధంగా తప్పు చేసి పాపం చేసి పడిపోయిన వారైనారు. మరి వాళ్ళు దేవుని యొక్క మరి పూజ అందరూ పాపంలో పడిపోయారు. నీతిమంతులు ఒక్కడు లేడు. మరి ఇప్పుడు ఆ పాపం అనేది ఎలా పోవాలి? మరి పాపం అనేది ఎలా అవ్వాలంటే కోళ్ళ యొక్క, గొర్రెల యొక్క, మక్కల యొక్క, మరి పశువుల యొక్క రక్తాన్ని బట్టి కాదు. కానీ మరి అవి పాపం చేస్తాయి కదా. మరి అవన్నీ కూడా స్త్రీ పురుషుల కలయిక ద్వారా పాపంలో పడిపోయినాయి కనుక మరి వాటి యొక్క రక్తం పనికిరాదు కనుక మరి అవి మానవుల పాపం పోవాలంటే పరిశుద్ధుని రక్తం కావాలి. మరి పరిశుద్ధుడు ఈ లోకంలో ఎవరు లేరు. మరి దేవుడు తప్ప ఎవరు కూడా పరిశుద్ధులు లేరు కనుక దేవుడు తన ప్రియ కుమారుడైన క్రీస్తును మరి లోకంలో ఉన్న వద్దవారైన కనేకైనగా మరే గర్భంలోనికి పంపాలనుకున్నాడు. మరి పంపాలనుకున్న దేవుడు ఏం చేస్తున్నాడమ్మా? మరి అక్కడ ఉన్న గాబ్రియేలు దూతను పిలిచినాడు. ఓ దూత గాబ్రియేలు పోతాడు అంటే పోతా తమిళ సంఘాలు మీకు రాకుండా జ్ఞానవత్వం మీకు మాకు వచ్చిన పదిందులు మనం ఎందుకోమయ్యా పోతావా? మరి పోతే మరి నువ్వు ఎక్కడ ఆగదు. నువ్వు పోయే తోటల్లో మరి జామ తోటలు ఉంటాయి, అరటి తోటలు ఉంటాయి, నిమ్మ తోటలు ఉంటాయి, అంజూరం తోటలు ఉంటాయి, మరి ద్రాక్ష తోటలు ఉంటాయి, ఒలివ తోటలు ఉంటాయి. మరి ఏ తోటల కానన్నా నువ్వు ఆగిపోయి అన్ని పనులు వినుకుంటూ ఉన్నట్టయితే మరి సమయం ఎంచుకపోతుంది. మరి నా ప్రియ కుమారుడైన క్రీస్తుని నేను అతను కనీకైన మరేలోని గర్భంలోనికి పంపాలి కనుక మరి నువ్వు ఏ గిరవైపోయి పంపిరా కావాలి. ఇంతలో దేవుడు ఇంతవాడు చెప్పండి. నేను వెళ్ళిపోయి ఆ అసలు కన్యకైనా ఆ కన్న తల్లికైనా ఈ సంతాపం ఏదొస్తున్నారు. హల్లెలూయా 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 ఆదికెళ్ళి దేవదూత హల్లెలూయా ఆదికెళ్ళి దేవదూత హల్లెలూయా బాబేలు ఎల్లిందే హల్లెలూయా బాబేలు ఎల్లిందే హల్లెలూయా బయలు ఎల్లి బాడాలే హల్లెలూయా బయలు ఎల్లి బాడాలే హల్లెలూయా హల్లెలూయా వచ్చిందే హల్లెలూయా హల్లెలూయా వచ్చిందే హల్లెలూయా భూలోక నగరందే హల్లెలూయా భూలోక నగరందే హల్లెలూయా సర్వత్రా ఉన్నాడే హల్లెలూయా సర్వత్రా ఉన్నాడే హల్లెలూయా కృష్ణుని దేవుడు నా భూలోక వస్తున్నాడు నా తల్లి రారా నాలేడు నాలేడు నిన్న దూతని నాలేడు నాలేడు నా దూతని నాలేడు నా దూతను నాలేడు నాలేడు నా దూతను నాలేడు ఎక్కడికెళ్ళే రాత్రి దేవదూత పిల్లలతో పల్లె తేలి వచ్చే
మరి ఆ ఇళ్ళతో నిండిపోయిందమ్మా తల్లులారా. మరి కన్యకైనా మరి ఎంతో భక్తి పరుణాలు, ఎంతో నీతి పరుణాలు, మరి ఎంతో ప్రార్థన చేసేది, మరి దేవుడి వాక్యాన్ని చదివేది, ధ్యానించేది, మరి దేవుడు ఆయనతోటి అప్పుడప్పుడు మాట్లాడేది. మరి ఆదినంలో బైబిల్ చదువుకుంటూ ఉన్నప్పుడు మరి దేవదూత దర్శిస్తున్నదమ్మా తల్లులారా. ఎలుగా ఎక్కడికి వచ్చింది బిడ్డ? ఫోకస్ బల్బులు ఎలుగులా, ఈ టార్చ్ లైట్ ఎలుగులా, నీకు ఏ వెలుగు కనిపించింది? టార్చ్ లైట్ కంటే బాగా వెలుగున్నది బిడ్డ. బాగా గౌరవపడదు బిడ్డ, గౌరవం గజ్జలకి వెళ్తే అమ్మ నువ్వు ఇక్కడనే ఉండాలి, ఇక్కడనే ఉండాలి, ఎక్కడికి కాదు. అట్లా కాదు బిడ్డ, బాగా ఈ కాళ్ళు రాస్తున్నావు బిడ్డ. ఇగో గౌరవం చేస్తే ఈ కత్తది బిడ్డ. ఎందుకు నీకు వచ్చిన బాధ ఏంటి? ఎందుకు ఒకసారి పిరాబ ఎండాకాలంలో కోళ్ళకి ఎక్కడో చెగురితే కదా పిరాబ ఎగరవాడి. అవి కాకుండా బిడ్డ నీకు ఏం బాధ వచ్చింది బిడ్డ? ఎందుకు వేస్తున్నావు, ఎందుకు ఎగురుతున్నావు అమ్మా? గొప్ప ఎదుగునాటది మాధ్యాహ్నం నీకు ఎక్కడికి భయాపడకు మరి అమ్మ, భయాపడకు మరి అమ్మ, భయాపడకు మరి అమ్మ, భయపడకు మరి అమ్మ, శుభవార్తను తీసుకొచ్చినావా? ఎంత దూరం తీసుకొచ్చినావా? శుభవార్తను మోస్తున్నావా? అవు దేవుడు మరి నాకు ఇచ్చిన భారాన్ని చేయాలి కదా. నేను పరలోకం నుండి భూలోకానికి నీ దగ్గరికి వచ్చిన. అయ్యా శుభవార్త అంటే ఏంటి అయ్యా? శుభవార్త అంటే మంచి వార్త. మంచిదంటే బాగా తీయగా ఉంటుందా, లేకపోతే పురుగు ఎక్కువ ఉంటుందా, ఒకరెక్కువ ఉంటుందా, కవర్ కట్టుకుంటుందా? బాగా మంచిగా ఉంటుందంటే ఏంటిది అయ్యా? తీయగా ఉంటది, కమ్మగా ఉంటది, నెమ్మదిగా ఉంటది, శాంతంగా ఉంటది, ఆనందంగా ఉంటది, సంతోషంగా ఉంటది, అన్ని విధాలు ఉంటాయి. అయ్యా వేరే చెప్పండి, చెప్పవయ్యా. మరి అప్పుడైనా దేవదూత ఏం చెప్తున్నాడంటే, మరి ఓ మరియమ్మ, దేవుడు నాకు తెలియజేసిన విషయాన్ని నేను చెప్తున్నా. మరి దేవుని యొక్క ఆలోచన ఎట్టుందంటే, తన యొక్క ప్రియ కుమారుడైన క్రీస్తును మన ఈ లోకంలోనికి, నీ గర్భంలోనికి కుమారునిగా యేసుగా పంపించాలనుకుంటున్నాడు. అయ్యా పెళ్లి కాకముందు నేను తొలిచూరు జరిగినైతే నేను ఆ యేసు యొక్క ప్రభు ఆ పిల్లగాని నా గర్భాన్ని వేస్తే నలుగురు నలుగురు నవ్వరా? మరి ప్రభు అయిన దేవుడు మరి ప్రధానం చేయబడినది కానీ మరి అయితే ఇంకా పెళ్లి కాలేదు. మరి ప్రధానం చేయబడిన తర్వాత యోసేపు ఉన్న స్థలంలో ఉన్నాడు, మరియా ఉన్న స్థలంలో ఉన్నది. మరి ప్రధానం అయింది కానీ పెళ్లి కాలేదు. మరి ఆ సమయంలో దేవుడు వచ్చి దేవదూతను పంపించి ఈ రీతిగా మాట్లాడుతున్నదా? మరి మరియమ్మ ఆ రీతిగా మాట్లాడుతున్నది. నాకేనో అయితే సాధ్యము అయ్యా పెళ్లి కాకుండా గాని నీ గర్భమందు ఆ భగవంతునికే ఇష్టమచ్చి దేవునికే ఇష్టమై నీ కడుపులో సంతాన పరమేసిపోతే ఈ భూమి భూతలంకు ప్రపంచంలో పాపాలను ఎక్కువైపోయిన ఈ పాపాల కలటానికి మరి లోక రక్షకుడు లోకంలో ఉన్న మానవ పాపాలను తొలగించడానికి దేవుడే తన ప్రియ కుమారుడైన క్రీస్తును యేసుగా నాలోనికి పంపిస్తున్నాడా? నేను కాదన్నట్టయితే ఉన్నదాన్ని మరి దేవుని మాటకు అంగీకరిస్తున్నదమ్మా తల్లులారా. మరి దేవుని మాటకు అంగీకరించగానే మరి దేవుడు తన పరిశుద్ధ ద్వారా మరి కనేకైన మరి గర్భంలోనికి మరి ప్రభు అయిన
క్రీస్తును పంపిస్తున్నాడమ్మా. మరి క్రీస్తును మరి యేసుగా పంపించడానికి మరి దేవుడు కొనుక్కున్నాడు. పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరింపబడ్డది. అయిపోయి 4 ఇట్లా 5 దగ్గరికి వస్తున్నాయి మాసాలు. మరి ఏమి ఇట్లా మరి గర్భం ధరించిన తర్వాత మరి అమలు అక్కలు తెలుసుకుంటున్నారు. మరి అయ్యో ఈమెకి ఏదో అయినట్టుంది. మరి ఈ యొక్క అమ్మాయి మరి నిన్న ఉన్నది లెక్క లేదు. ఆ 2 నెలల లెక్క కింద లెక్క లేదు. నిన్న మొన్న తీరుకుంటారు, ఇయ్యలో తీరుకుంటారు. నిన్న మొన్న తెల్ల ఉన్నది, ఇక నల్లబడ్డదా లేకపోతే ఎర్ర ఉన్నావు, పచ్చగా చిన్న చల్లగా ఉన్నావు, గుడ్డ అయిందా. నిన్న మొన్న లెక్క ఎందుకు లేదమ్మా? మరి నిన్న మొన్న లెక్క ఎందుకు లేదంటే దేవుడు తన యొక్క మరి పరిశుద్ధాత్మ ద్వారా తన కుమారుడైన క్రీస్తును పంపినందున ఆయన గర్భం ధరించినందున మరి ఆమె ఆరీతిగా మరి వేరే రకం అయిపోయినది. దేవుడు చేసినటువంటి మేలు బట్టి ఆమె గడికింత కొంచెం ఎరుపుకొస్తున్నది. ముక్కులో పెట్టి ముక్కులో గుడ్డులాట అంటారు. అదే చెప్పడానికి ఏమైంది అసలు? అమ్మా ఏం కాలేదండి, ఆయాసం ఎక్కువ ఇచ్చింది, ఆవేదన ఎక్కువ ఇచ్చింది. ఆ చిన్నలు అడగటం లేదు. నీళ్ళు వస్తుందా? గర్భం ధరించింది. నీళ్ళు వస్తున్నాడు కాదమ్మా. సిటీ స్టైలు, లేటెస్ట్ మోడల్ ఈ రోజులో గట్ట మాట్లాడతారా? తన బిడ్డ మనవరాలు గిట్ల డబ్బను ఒకవేళ నీళ్ళు పోసుకున్నట్లయితే మా రాయల్ ప్రెగ్నెంట్ అయిండు అంటది. దానికి నీళ్ళు పోసుకున్నాడు ఇంత మోట. అప్పుడు ఆ యొక్క అమ్మలెక్కలు ఇట్లా మాట్లాడుకుంటున్నారు. మరి ఏమో యథార్థంగా మరి బయటకు వెళ్తున్నది, నీళ్ళు తెచ్చుకుంటున్నది, తన పనులు తాను చేసుకుంటున్నది. మరి ఆడకట్టు అక్కలందరూ మరి అమ్మాయిలందరూ రీతిగా మాట్లాడుకుంటున్నప్పుడు మరి యోసేపు స్నేహితులకు యోసేపు మరి ఫ్రెండ్స్ కు వెళ్తిపోయినది. మరి యోసేపు దగ్గరికి వాళ్ళు వెళ్ళినారు. మరి యోసేపు దగ్గర మరి అనరాని మాటలు చెప్పరాని మాటలు చెప్పినారు. యోసేపు అసలు మరి ఏందనుకుంటున్నావు? నీ భార్య మరి ఎట్టెట్టున్నది, అల్లవాడుతున్నది. అయినా ఓ చెప్పు మీరు మనిషివే రావయ్యా, నీకు మెడ ఉన్నదా? మెడ పలక ఎంటికలు ఉన్నాయి, నీకు మనిషివే రావయ్యా. మరి అదే మనిషివే అడుగుతున్నా. ఎందుకు ఏమన్నాడని? అయినా మనిషి కాకపోతే మాట్లాడుతున్నా అంటే మనిషి అయినట్టే. మనిషి అయినట్టు ఇంతో కొంత సహోదరుడు మనిషివే. అవును. ఈ ఇంటికి ఈ మనోడు ఏమంటున్నాడు? అసలు నీకు నువ్వు మనిషి ఎలా అంటున్నాడు? ఎందుకంటే ఇంటిక్కలో నువ్వు నీ భార్య ఎక్కడ ఉన్నది, మునుగులో నీ భార్య లేదో ఒక్క మరొక చూసుకో. ఇప్పుడు ఏం చేయాలి? అయితే నేను ఇప్పుడు ఆయన ఏం చేయలేదు. అత్తగారింటికి ఎప్పుడైనా వేణాలు మీరు ఎప్పుడు పోలేదు? ఎప్పుడు పోలేదు. మరి ఎప్పుడు పోలేదంటే మరి ఎక్కడ వస్తున్నాయి? ఆయన ఎక్కడ పడ్డా నేను ఎప్పుడు అనుకున్నాను, నిర్ణయించుకున్నానండి. విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నాను. అదే మీరు చెప్పకముందే తెలిసిందని. నేను ఎవరు చెప్పక ఏంటిదో ఎవరు చెప్పకున్నా కానీ నేను నిర్ణయించుకున్నాను. నా నిర్ణయం ప్రకారం జరుగుతుందని ఎవరికి కూడా చెప్తాను. లేదు నేను ఏం నిర్ణయించుకుని విడిచిపెట్టుడా? విడుదల చేసుకోవాలి అంటే గట్టిగా పట్టుకున్నా. ఇప్పటిదాకా గట్టిగా పట్టుకున్నా, వెల్డింగ్ మీద ఓటించుకున్నా. విడాకులు ఇస్తామంటాడు. అయినా సూచన 7 రోజుల లోపల భార్య భర్తలు కొత్తగా లగ్గమైనాక ఇంత గిలగిలతో ఈవెల కప్తులు విడాకుల చేత పడుతున్నారు, ఆవరణ పడుతున్నారు, ఇంకోటి పట్టుకొని పోతున్నారు. మీకు గడ్డి కూడా కంటే అవుతాంటున్నా, గృహ గడ్డి కూడా కంటే అప్పుడు మునిపే నిర్ణయించుకున్నాను. అప్పుడు ఏం చేస్తున్నాడంటే మరి నాయక స్నేహితులు
ద్వారా నా యొక్క మరి తెలిసిన వారి ద్వారా మరి వినరాని మాటలు వింటున్నా, అనరాని మాటలు నేను వాడుతున్నా. మరి ఇదేంటి మరి యొక్క మరి ఇట్లా ఏది అనుకున్నా, ఏమి ఎంతో భక్తి పడాలనుకున్నా, మరి ఇట్లా చేసినదంటే ఏమో చేసినది నన్ను విడిచిపెట్టాలనుకున్నాడు. మరి అనుకొని ఆయన ఆలోచించుకొని రాత్రి వేళ అనుకున్నప్పుడు మరి దేవదూతను దేవుడు అంటున్నాడమ్మా అవతలులారా, మరి దేవదూతల కళ ద్వారా మరి యోసేపు దగ్గరికి పంపించి మరి యోసేపు కళ ద్వారా చెప్పిస్తున్నాడు. మరి యోసేపు మరి నీ యొక్క భార్య గర్భం ధరించినది మరి ఏదో పాపం ద్వారా ఏదో చెడు నడత ద్వారా కాదు. మరి దేవుడే మరి ఆమెను ప్రేమించి మిమ్మల్ని ప్రేమించి లోకంలో ఉన్న మానవులందరినీ ప్రేమించి మరి అందరినీ వారి పాపాల నుండి రక్షించడానికి మరి తన ప్రియ కుమారుడైన క్రీస్తును మరి యేసుగా మరి ఆ గర్భంలోనికి పంపిస్తున్నాడు. మరి కనిక గర్భవతి కుమారుని గాను ఆయనకు మరి యేసు అని పేరు పెట్టబడను గనుక ఆయనే వారి పాపాల నుండి రక్షిస్తాడు. గనక మరి నీ భార్యను చేసుకోవడానికి నువ్వు వెనకాలకు యోసేపు గారు అయ్యో నా స్నేహితులు చెప్పిన మాటలకు నేను తొందర పడితే నేనేదో అనుకుంటే మరి నేను వెళ్ళాలి మరి దగ్గరికి అనుకోని మరి అడికెళ్ళి యోసేపు వస్తున్నాడమ్మా అవతలులారా, అడికెళ్ళి యోసేపు ఎక్కడ వస్తాడమ్మా ఇక్కడికి దగ్గరాడు ఎడదే వస్తాడమ్మా ఇక్కడికి దగ్గరాడు ఎడదే వస్తాడమ్మా ఉన్న కాడికి యోసేపు వస్తాడమ్మా మరి మన దగ్గరికి యోసేపు వస్తున్నాడు. మరి ఆ యొక్క యోసేపును చూసినది మరి ఈయన వస్తున్నాడు, ఈయన కూడా వెళ్ళిపోయినట్టుంది. మరి నేను ఈయనకి ఏమని చెప్పుకోవాలి, ఎట్లా చెప్పుకోవాలి, మరి వచ్చింది కాదా పోయింది కాదా ఒక్కసారన్నా రాకపోయా ఈ దినాలలో మరి పెళ్ళేది కాక ముందే మరి ప్రేమ అంటున్నారు, లవ్ అంటున్నారు, మరి రాకడ పోకడలు అని జరుగుతున్నాయి. ఇక ఎంగేజ్ అయినాక ఇంకా వాళ్ళకు పెళ్ళైనట్టుగానే మరి ఎన్నో రకాలుగా వాళ్ళు అట్లా పడిపోతున్నారు. కానీ మరి అప్పుడు యోసేపు నీతిమంతుడై ఉన్నాడు, మరి మరియమ్మ కూడా నీతిమంతురాలై ఉన్నది. మరి దేవుడు మమ్మల్ని జతపరిచేదాకా, దేవుడు మాకు పెళ్లి చేసేదాకా మరి మేము ఒకరికొకరం కలుసుకో అనుకుని ఉన్నారు. కానీ మరి ఈ మధ్యలో జరిగిన సంఘటనను బట్టి మరి నాగుడా 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 ఎల్లయ్య నాగుడా 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 నేనేమో చెవులు నాగుడా నాగుడా నేను ఇల్లు ఎదురు నాగుడా నాగుడా నేనేమని చెప్పాలో నాగుడా నాగుడా ఎట్లా అని చెప్పాలో నాగుడా నాగుడా అంటున్నావు. అసలు నాకు ఏమైందమ్మా, నేనేమన్నాను, ఏమైంది నాకు ప్రాబ్లం, నాకే ఉన్నది ప్రాబ్లం. మరి ఆయన మొత్తుకుంటే ఉన్నావా కనుక మరి అప్పుడు ఆ యొక్క యోసేపు మరి ఏ రీతి అడిగినప్పుడు మరి ఆ యొక్క మరి ఇట్లా అన్నది, మరి నాకు ఇలాగా ఆ గర్భం నవ్వింపబడ్డది. మరి నేనేదో పాపం చేసిన అని బట్టి కాదు, మరి నీవు అక్క నాకు ఎవరు తెలియదు.
మరి దేవుడు నాకు ఇట్లా దేవుడు గర్భం ధరింపజేసినాడు. అట్లా అలాగైతే చెప్తున్నాము, నీకు గర్భం ధరింపజేసినందుకు నాకేమి చింత లేదు, నీకేమి చింత లేదు. మా నిరువుల మధ్యలో కలిగేటటువంటి ఆ కుమారుడు నాకు రక్షకుడు, చేస్తాడు, చేస్తాడు, ఆయనే మన గర్భంలో ఉంటాడని ఆ దేవుడితో రాజు చెప్పింది, ఆ దేవుడితో నీకు చెప్పింది. కనుక ఇప్పుడు ఏ చింత ఏ ఆవద్దు లేదు. కనుక నిన్ను అన్నవారు నన్నట్టే, నన్నవారు ఎవరినన్నట్టే. మీరు ఎవరు కలిసి వీళ్ళంతా కలిసి మరి ఏమి తెలియదు కానీ ఆ పరలోకమందున్న దేవుని మీద నిందలు పడతాయి కానీ మీద ఏ నిందలు ఎవరైనా మరి అప్పుడు వాళ్ళు మరి ఏం చేస్తున్నారంటే మరి మా యోసేపు నీతిమంతుడై ఉంది. మరి ఆయన తనతో భార్యకు పరిచర్య చేయాలని నిర్ణయించుకోను. మరి ఈ సమయంలో నేను ఆమెతో తోడుగా ఉంటాను గాని మరి శరీర సంబంధంగా మాకు ఏమి ఉన్నది. మరి మేము ఆత్మీయంగా అన్న జిల్లాల లెక్కన ఉంటాము. మరి నేను ఆమెకు పరిచర్య చేస్తున్నాను అనుకున్నాడు ఆయా సేపమ్మ. మరి వాళ్ళ అక్క ముచ్చట అక్కడ ఉన్నది కానీ మరి అక్కడ యూదా దేశంలో బెత్లెహేము గ్రామంలో ఆ యొక్క ప్రాంతంలో మరి ఆ యొక్క కలిసి 50 మరి జనుల సంఖ్య రాయించడానికి మరి ఆయా స్థలాల్లో ఆయా ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరినీ ఆహ్వానించి మరి వారందరినీ ప్రజల సంఖ్య లెక్కలో రాస్తున్నారమ్మా అవతలు. మరి ఆ యొక్క ప్రజల సంఖ్యలో వాళ్ళ పేర్లు మరి అనగా మరి యోసేపు పేర్లు కూడా రాయబడాలి. మరి రాయబడాలంటే వీరు కూడా అక్కడికి వెళ్ళాలి. మరి అక్కడికి వెళ్ళడానికి ముందే ఇక్కడ వీళ్ళకి ఏమైతున్నదంటే మరి 1 నెల 2 నెలలు 3 నెలలు 4 నెలలు 5 నెలలు 5 నెల అరటి పనులు కోరేను 6 నెల 7 నెల 7 నెలలో ఎలుక పనులు కోరేను 7 నెల ఇట్లాను అయితే దినములన్న గడిచేను వరములన్న గడిచేను నెలలన్న గడిచేను అప్పుడు అయితే ఉన్నాను. మరి అమ్మ ఇప్పుడు 2 పూలాలు మరి ఆమెకు పొద్దుల దగ్గరికి వచ్చినాయి. మరి అప్పుడు యోసేపు ఒక్క గాడిదని మరి అక్కడికి వెళ్ళడానికి సిద్ధం చేస్తున్నారు. మరి అప్పుడు గుర్రాలు, అప్పుడు ఏనుగులు, అప్పుడు ఒంటెలు మరి ఉన్నాయి. మరి గుర్రం ఎక్కిన వాళ్ళు ఎంతో దండి వాళ్ళు, వాళ్ళు రాజులు, అధికారులు, వాళ్ళు ధనవంతులు. మరి గాడిదలను ఎక్కిన వారు వాళ్ళు ఎంతో గరీబులు. మరి వీళ్ళు ఆ యొక్క గాడిని సిద్ధం చేసుకొని గాడిదైనా మరి మరేమన్నా కూర్చుని పెట్టుకొని మరి ఆ గాడిదను కోరుకుంటా మరి ఆయో సేపు మరి వాళ్ళిద్దరు ఎక్కడికి వెళ్తున్నారమ్మా హోటల్ పాఠాలంతా ఉన్నారు. మరి బెత్లెహేము గ్రామానికి వెళ్ళినారు. మరి అక్కడ అనేక ప్రజలు ఉన్నారు. కిక్కిరిసిన ప్రజలు వచ్చి ఆడుకుంటూ ఉన్నారు. మరి అయ్యో ఇక్కడ నాకు మరి ఇక్కడ ఎంతమంది ఉన్నారు, నేనెక్కడ పోవాలి? మరి నా అబ్బాయి ఇప్పుడే మరి ఆయనకు ఎంతో ఉన్నది, బాధతో ఉన్నది.
ఒక బంధుకు పెట్టి మరి మరియమ్మను తీసుకొని ప్రజల సంఖ్యలో పేర్లు రాయించడానికి మరి మెల్లమెల్లగా వాళ్ళు పోయినారు. మరి అక్కడ తొక్కిసలాట అవుతుంది. అక్కడ తొక్కిసలాట ఆ మొగల కోసం తీరడానికి టీకెట్ తీసుకున్న కదా ఎప్పుడుందో కట్టుకున్నాడు. మరి లోకోడు వాడు మరి ఇట్లా ఆ ఒగల కోళ్ళు తొక్కుకోడు ఆయనతో బాగా అవుతుంది. మరి అప్పుడు ఆయనతో మరేమో కూడా మరి ఆయనతో మందులో ఈగిపోవడానికి మరి ఆయనగానే ఉంది, బాగానే ఉంది. మరి ఆయనకి ఏం బాగా వస్తున్నదమ్మా హోటల్ కదా. మరి అందులోనే ఆయనకు మరి ప్రసవ సమయం దగ్గరికి వచ్చినది. మరి ఆయనతో ప్రసవించడానికి స్థలం మరి ఎక్కడ ఉన్నదంటే మరి వాళ్ళకి ఎక్కడ కూడా స్థలం దొరకలేదు. మరి ఏం చేస్తాం అని చెప్పి అక్కడ వాళ్ళు బాధపడుతున్నారు. అయ్యో మరి మనం తెలిసిన వారు బంధువులు మనకు కావాల్సిన వారు ఎవరు లేరు. మరి ఇక్కడ మనకి ఏం సహాయం కావాలని మరి సహాయం కూడా చూస్తున్నారమ్మా. మరి ఇప్పుడైతే హాస్పిటల్ మంచి కదా. మరి ఏదైనా హాస్పిటల్ మంచిగా ఆయన ఎన్నికల తీరం లోపల చోటి తలలోడితే ఈ చోటి చొప్పానికి రామం లోపల మంగళవారు పాకరామను ఉంటే పక్కగా తీసుకొచ్చి మంత్రసాలు తీసుకొచ్చి మంత్రసాలు తోడు చూసిన కానుకలు ఇస్తారు. ఇప్పుడు ఆ మంత్రసాలు మారిపోయారు. ఇంటికి వాడకో దాకాలు పోయింది. ఏమూ లేదన్నారు. కింద నొప్పులాగా తీస్తారు, హాస్పిటల్ తీస్తారు, పిల్లలు బయట తీస్తారు. అమ్మా నీకేం బాగా చిన్నమ్మా 9 నెలలు 9 మాసాలు దగ్గరికి వచ్చినాయా? ఇక నువ్వు ఇప్పుడు అప్పుడు అయిపోతున్నావు. నీ బాధ అయ్యా రోజు రోజు ఇలా దేవుడి పిండి అనేది కళ్ళు ఉండలేదు, ముస్లిం పిండి అనేది ముక్కు కూడా నేను ఉన్న ముస్లిం పిండి అని అయిపోతలేదు. అది ఎగిరిపోయిన రోజు ఉంట ఉంది కదా, ఎగిరి పిండి అని అయిపోతా కాలుకు ఉండ ఉంది కదా, కొండ పిండి అని అయిపోతున్నా కూడా నేను ఏదైనా ఉంటాను. ఏదైనా వెరగా పని నవ్వు ఏర్పాటు చేస్తున్నాడు. మరి అప్పుడు ఆయన సేపు మరి ఓ మారుతావా ఓ అక్క ఏంటి బిడ్డ ఎందుకు ఇస్తున్నావు? నేను ఇప్పుడే ఇంటెరగరు అవ్వాగే చెప్తుంది నవ్వా. ఇప్పుడే ఇంటెరగరు ఊరు ఊరుకున్నా నెత్తి సాగతానికి వచ్చినా బట్ట బ్రతుకులు రోపుతున్నానవ్వా. నెత్తి సాగతానికి వేసినా బట్ట బ్రతుకున్న బాత్రూంలో ఊరుకున్నావా? ఎత్తారావా తీసుకున్నామని రావా? మరి ఇట్లా రేపు కొందరిని వెళ్తున్నారు అమ్మలని అక్కలను. మరి అక్కడ మరి ప్రసవించడానికి సమయం వచ్చినది. మరి అక్కడ అక్కడ కొందరు తలలు కొందరు మరి అక్కడ వచ్చినారు. మరి అక్క మరి గుర్తు వచ్చినారు. మరి మరే అంటున్నారమ్మా అవుతారు దేవుడా 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 నా దేవుడా నాకు పిల్లలు మరి కుమారుడు ఇవ్వాలని నేను అనలేదు. మరి నేను
నన్ను ప్రేమించి నరులోక రక్షకునిగా నరులోకాన్ని మానవులను రక్షించడానికి మరి నాలోనికి ఒక కుమారుని ఇస్తున్నాను చెప్పినావు. మరి నా కుమారుడు ఇస్తున్నాను చెప్పిన దేవుడు నీవే. మరి నువ్వు నాకు సహాయం చేస్తే తప్ప మరి నాకు తల్లి లేకపోయాను దేవుడా, నా దేవుడా, నా యొక్క ఇంటి వారు దేవుడా, నా దేవుడా, నా యొక్క దేవుడు దేవుడా, నా దేవుడా, మరి నాకు ఇక్కడ ఎక్కడ సహాయం లేకపోయాడు దేవా, నువ్వే నాకు సహాయం చేయాలి దేవా అని మరి ఆమె అంతా వరపొట్ట ఉన్నది. ఓ ఆవులారా, ఓ తల్లులారా, ఓ అయ్యా, ఓ ఆవులా, ఏమకెక్కిన కొమ్మాయా ఎంత పుట్టినమ్మా, ఎంతలమ్మా, ఏమకెక్కిన కొమ్మా ఎంతలమ్మా, అమ్మమ్మని తాళలేదే, అమ్మమ్మని తాళలేదే, అమ్మమ్మని తాళలేదే, అమ్మమ్మని తాళలేదే, మరి ఆ యొక్క మరి ఆరోగ్యంలో మరి భయపడుతున్నప్పుడు అని ఆ యొక్క బావు బయటకు వస్తున్నాడు. మరి బావు బయటకు వస్తున్న సమయంలో మరి ఏసయ్య మరి ఆ యొక్క మరి గర్భంలో నుండి వస్తున్న సమయంలో మరి ఏం జరుగుతున్నది? ఆ పుయ్యని మాయమ్మనా, మూతలను పెట్టినా, ఆయన మాయమ్మనా, ఆకులను పెట్టినా, వచ్చినప్పుడు దేశాన్ని ఎరుగులా, రాజు వచ్చినప్పుడు రాజ్యాన్ని ఎరుగులా, అప్పుడు ఒక దేవుడా ఏ చూపవునా మరి ఆనందనా బయటగా నాటినా మరి ఎప్పుడు ఈ లోకాన్ని పెట్టినప్పుడు మరి గొప్ప అద్భుతాలు జరిగినది. మరి దేశం అంతా ఇవ్వలేనది. మరి ఆ యొక్క బలంతో దేవుని యొక్క వెలుగు ప్రకాశించినది. మరి పుట్టిన బావుడు చావు చావు అని మరి ఆ యొక్క తల్లికి పుట్టగానే ఇంత ఏమి జరిగదా దూత మెదటి వచ్చరా, పుట్టగానే ఇంత ఏమి జరిగదా వేతలగి వచ్చరా, పుట్టగానే ఇంత ఏమి జరిగదా దూత మెదటి వచ్చరా, పుట్టగానే జరిగరా దూతలగి వచ్చరా, ఎవరి మంది చూసిది వారు ఎల్లు కాగిరి, ఎల్లు ఎవరు మళ్ళీ వాళ్ళ తింటే మరి ఏదో వచ్చినాడు కానీ అక్కడ వారికి సత్రంలో స్థలం లేదు. మరి ఆ యొక్క బాధను అక్కడ పరంగా వెళ్దామంటే స్థలం లేకుండా అయిపోయినది. మరి ఇంటిని సరికాలం అనుభూతున్నది. మరి తల్లి మరియమ్మ కూడా ప్రతి బాలంతో కనుక ఆమె కూడా అనుభూతున్నది. మరి వీరిద్దరు అనుకుంటూ ఉన్నప్పుడు మరి వీళ్ళు ఇక్కడ ఉంటే బావగారు మరి నేనే ఏ స్థలాన్ని కన్నా ఎవరింటికన్నా అడిగి అక్కడ ఉంచుతున్నాను చెప్పి మరి ఆ యొక్క ఏం చేస్తున్నారమ్మా అవతాలు మరి అక్కడ ఉన్న స్థలంలో ఆ యొక్క ప్రాంతంలో ఆ యొక్క వాళ్ళలో మరి ఆడికెళ్ళి ఉదయకు ఉన్నాడు అక్కడున్న ఆడల్లో రేపు అయితేను మరి అమ్మ అయితేను ఒక్కరు ఇంటిలో ఉంచుటానికైతేను మరి కొందరు ఆడల్లో కుమ్మడి ఆడల్లో గొల్ల ఆడల్లో మరి పాల ఆడల్లో మరి ఆడ సాకలు ఆడల్లో మరి రెడ్డి అరెక్క మరి కాపు ఆడల్లో మరి ఇదంతా దిగినారు బాబును హత్తుకొని మరి ఏమన్నా గాడి మీద ఎక్కించుకొని మరి ఎవరు కూడా చేసుకుంటలేరు. మరి ఇంకా చివరిగా మరి కోటి భవనాల దగ్గర కూడా పోతున్నాను. మరి కోటి భవనాల దగ్గర కూడా పోతున్నారు. మరి కోటి వీరేసిన దగ్గరికి పోతున్నారమ్మా అవుతారు. అయ్యా మీరు ఎవరయ్యా?
మీరు ఇక్కడ మరి ప్రజల సంఖ్యలో పేర్లు రాయించుకోవడానికి వచ్చినాము. నా పేరు యూసేపు, నా భార్య పేరు మరియా. మరి ఇక్కడ కలవాసుకోవడానికి మా పాపను మా భార్యను మా బాబుని ఇక్కడ ఉంచడానికి వచ్చినాం. ఆయన జనాభా లెక్క రాష్ట్రానికి వచ్చినాక అత్యంత రాకదే కానీ మీ భార్య ఈ ఐక్యవాక్యాన్ని ఓటీగా తాత్కారంగా తయారైంది. ఇక్కడ మీ భార్యను ఉండడానికి ఇద్దరికి చూడలేదని నా ఇంటికి వచ్చినావా? నా ఇల్లు తిరగనవాళ్ళు నా సంసారం కనవాడితే నీకు నా ఈత కమ్మల ఇల్లు తాటి కమ్మల ఖర్చు ఒక్క దెబ్బ తోడించే కొద్ది కుడిగా చేస్తా మంది అవాస మరి నా కొంపటి కథ పెద్ద ఉంటది. ఇంకా సెలవు లేదంటావు. ఇక నాది నాకే ఆడికి ఆడికి ఇంకో ఇద్దరు ఎత్తిన ఆడికి ఇంకోటి ఇద్దరు బయటకు వస్తే ఇంకోటి తాగదు వస్తుంది. మరి అప్పుడు ఆయనతో వచ్చేపు మరి నా యొక్క భార్యను నా యొక్క బాబును నన్ను ఎవరు చెప్పుకుంటలేరు కదా. మరి ఇప్పుడు నేనేం చేయాలి? మరి దేవుడు బాబుని ఇచ్చే మరి ఇచ్చిన దేవుడే సహాయం చేయాలని మరి దేవునికి మొదలు పెడుతున్నానమ్మా. ఓటలులాలా దేవుడా 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 నా దేవుడా మాకు వైపునో దేవుడా నా దేవుడా సహాయం చేయాలో దేవుడా నా దేవుడా మేము ఉండగలిగిన దేవుడా నా దేవుడా ఏదైతే ఆ యొక్క యోసేపు దేవునికి మొదలు పెట్టినాడు. మరి దేవుడు అతనికి ఒక మంచి ఆలోచన ఇచ్చినాడు. మరి ఆ యొక్క ఊరి బంధుకు ఆ యొక్క పక్కన మరి పశువుల పాక ఒకటి ఉన్నదమ్మా. ఒకళ్ళారా మరి అప్పుడు ఎన్ని పశువుల పాకలు ఆ ప్రాంతంలో ఉన్నాయో కానీ వారికి అందుబాటులో ఉన్న ఒక పశువుల పాకను దేవుడు చూపించినాడు. మరి ఆ యొక్క పశువుల పాకలోనికి వాళ్ళు వెళ్తున్నారు. మరి చూడక ఉన్న ప్రజలు మరి ఎట్లు కొట్లు కొడతాయి. అయ్యా ఓకే పశువుల పాక అంటున్నావు, చాలా సంతోషమే. కానీ ఆనాటి పశువుల పాక ఈనాడు ఎక్కడున్నదని ఒకసారి చెప్పలే. ఆనాడు పశువుల పాక ఈనాడు ఎక్కడున్నాదని ఒకసారి చెప్పలేదు. ఎక్కడ వెళ్ళారు? ఈనాడు పశువుల పాకనా? ఆనాడు పశువుల పాకలో ఏదో పుట్టాడు వచ్చిపోయింది. నల్లమల్లకి పుట్టాడు కదా. ఈనాడు ఎక్కడ పుట్టాలి? ఎక్కడ పుట్టాలి? ఈనాడు మన హృదయమనే హృదయమనే పాక. అయితే ఇప్పుడు మీరు అందరము హృదయమనే పాక ఊహించుకుంటే యేసు ఇక్కడేదో పుడతాడు. ఇంకా ఎక్కడికి పోయే అవసరము లేదు. ఏ యాత్ర తిరగని అవసరము లేదు. ఏ యాత్రలు పోవడం అవసరం లేదు. యేసుకు చోటు ఇవ్వాలి. ఆనాటి ప్రజలు చోటు ఇవ్వలేదు. ఈనాడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చోటిస్తున్నారు యేసు ప్రభుత్వం. మరి అప్పుడు ఆ యొక్క భార్య యోసేపులు అక్కడ ఉన్నారు. మరి ఆ యొక్క యోసేపు ఆ యొక్క శిష్యులను పొట్టి గుడ్డలతో తుడిచి ఆ యొక్క పశువుల తొట్టిలో కరెంట్ పెట్టినాడు. మరి ఆ యొక్క పాల యేసు అక్కడ ఉన్నాడు. మరి మరియమ్మ యోసేపులు కూడా అక్కడే ఉన్నారు. మరి మళ్ళీ ఏం జరుగుతున్నదమ్మా? హోటల్లాలా పూజించడానికి మరి కొందరు భక్తులు కావాలి కదా. మరి ఎవరితోటి మొదలు మరి నా ప్రియ కుమారుడైన క్రీస్తు యేసును పూజింప చేసుకోవాలి. మరి ఎవరి దగ్గరికి నా దూతను ఒప్పాలని చెప్పినాడు. మరి ఆలోచించినప్పుడు మరి గొల్లపురం వారి దగ్గరికి నా దూతను పంపించి వాళ్ళని తీసుకొచ్చి పూజ చేపించుకోవాలనుకున్నాడు. మరి దేవుడైన యెహోవా ఏం చేస్తున్నాడమ్మా? అవతలాలా మరి దూతతో మాట్లాడి దూతను పంపేయడానికి సిద్ధంగా ఉన్నాడు కానీ మరి ఆ యొక్క ప్రాంతం
సమయంలో మరి ఆ యొక్క గొర్రెల కాపాళ్ళు గొల్లవారు కురవాళ్ళు ఏం చేసినారు? మరి ఎల్లన్న మల్లన్న బీరన్న మరి ఆ యొక్క రాజన్న వాళ్ళందరూ కూడా మరి గొర్రెలను మందను కాస్తున్నారు. మరి చీకటి అయినప్పుడు సాయంత్రం అయినప్పుడు గొర్రెలను దొడ్డిలో తోలినారు. ఇరవై చెప్పులు గొర్రెల తప్పుడు కొనుమదలో నన్నల్లార కొనుమదలో నన్నల్లార ఇరవై చెప్పులు గొర్రెల తప్పుడు కొనుమదల్లార దొడ్డులు కట్టినారు దొడ్డు కర్రలు కట్టినారు దొడ్డు కర్రలు కట్టినారు దొడ్డు కర్రలు కట్టినారు దొడ్డులు కట్టినారు దొడ్డు కర్రలు కట్టినారు దొడ్డు కర్రలు కట్టినారు అడవులన్నీ తిరిగినారు పొలములోని కట్టినారు పొలములన్నీ తిరిగినారు పొలములోని కట్టినారు అడవులన్నీ తిరిగినారు పొలములోని కట్టినారు అడవులన్నీ తిరిగినారు పొలములోని కట్టినారు పెద్ద ముసులు కట్టినారు పెద్దగా మంటలు పెట్టినారు 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 మరి యొక్క కొల కుర్రాలు మరి ఆ యొక్క మంద కారాలు చలికాలం కనుక పెద్దగా మంటలు తెచ్చి మంటలు పెట్టుకొని మరి చలిగాసుకుంటున్న సమయంలో మరి దేవదూత గాబ్రియలు రాని వస్తుందమ్మా మరి దేవదూత అక్కడ చూసిన గొల్ల కుర్రలే మరి ఆ యొక్క దేవదూత చూసి వాళ్ళు భయపడిస్తున్నానికి తీసేనా అన్న ఇది తీసేనా మరి తీసేనా మరి ఆ యొక్క ఆగండి వెళ్ళాలి ఆగండి అన్నప్పుడు ఆ లెక్కలు లెక్కలు ఎవరు మీరు అన్నప్పుడు మరి దేవుడు నేను దేవుడు నన్ను అంటున్నాడు మెత్తలేం ఊరలు బాలేదు చూస్తున్నాడు మరి ఆయనను పూజించడానికి మీకు తెలియజేసుకోమని దేవుడు నాకు ఆజ్ఞాపించినాడు. మరి కనుక నేను వాళ్ళకు సువార్త చెప్పడానికి వాళ్ళను పూజించడానికి మీరు వెళ్ళి పూజించడానికి నేను చెప్పడానికి మీ దగ్గరికి వచ్చిన పూజిస్తారా? స్థలం చెప్పండి స్థలం మరి అదే బెత్తలేం గ్రామంలో ఆయన పుట్టినాడు. మరి పశువుల పాకలో పనులు పెట్టినాడు పెట్టబడినాడు. మరి దానికి మీకు ఇది అనుమాలు యొక్క శిశువు పొట్టి ఉడులు చుట్టుబడి ఆయనతో తొట్టులో పనులు పెట్టబడటం మీరు చూస్తారు. మరి మీరు అక్కడికి వెళ్ళడానికి గల మీకు ఏంటి అనుమాలు కావాలా? మరి తూర్పు దిక్కున నక్షత్రాలు చూసి మీరు వెళ్ళండి. మరి ఆ కుక్క వెళ్ళి ఎక్కడ అవుతుందో మీరు అక్కడనే నిలిచి మరి అక్కడ ఆ యొక్క పట్టలోనికి పాకలోనికి వెళ్ళినప్పుడు కాలేసి వెళ్ళబడతారు. మరి మీకు ఇష్టమైనవి మీకు ఇవ్వవలసినవన్నీ మీకు కొండని మీరు అనిపించు అంటున్నాడు. అదే అడుగుతా అన్నయ్య పల్లారము పల్లారము సాంబ్రాణి అన్నయ్య కల్పించినారు మరి ఆయన ఆడకుండా పాడుకుంటా మరి ఆ యొక్క గొల్ల కుటుంబం వాళ్ళు వెళ్ళినారు. మరి కానుకలు అర్పించినారు. మరి బాలయేసు జన్మదినము జరుపుకున్నారు. మరి ఇప్పుడు దాకా మేము చెప్పినాం ఆరగింపడా తల్లయ్య చెప్పబోయే కాపాలన్నా
దేవుడు మనసులో లెక్క చేసినారు. మరి చేసిన మనసులో ఏమైపోయినారు? మరి ఆ మనసుల కొరకు ఎవరు వచ్చినారు? మరి ఆయన ఎక్కడ వచ్చినాడు? ఇదంతా నేర్చి చెప్పబడినాడు. కానీ మరి యేసు ప్రభు పుట్టినాడు, పెరిగినాడు, పెద్దవాడు అయినాడు. మరి దేవుని యొక్క పిలుపును అందుకున్నాడు. దేవుని యొక్క రాజ్య సువార్త పట్టకెత్తున్నాడు. మరి ఆయన సందర్భంలో ఏం జరిగినదంటే మరి ఆయన ద్వారా చాలా అద్భుతాలు జరుగుతున్నాయి. మరి గుడ్డి వారికి చూపు ఇవ్వబడుతున్నది, మగవారికి మాటలు ఇవ్వబడుతున్నది, చెవిటి వారికి వెనకలు ఇవ్వబడుతున్నది, పక్షవాళ్ళు రోగులు బాగుపడుతున్నారు. మరి గుడ్డి వారు నడుస్తున్నారు, చనిపోయిన వారు సైతం ఇవ్వబడుతున్నారు. మరి కనుక ఆ ప్రాంతంలో ఏం జరిగినదమ్మా మరి బైబిల్ పరిస్థితి గ్రంథం నుండి మరి మార్కు సువార్త 5వ అధ్యాయం మరి 25 వచనం నుండి 38 వచనం దాకా ఉన్నా. మరి 12 ఏళ్ల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీల గురించి మేము ఇప్పుడు కథరూపకంగా చెప్తున్నామమ్మా. మరి ఆయత్తుగా ఉన్న ఆయత్త సందర్భంలో 12 ఏళ్ల నుంచి రక్తస్రావం కలిగిన ఒక స్త్రీ మరి ఎంతో ఆయాసంతో, ఎంతో బాధతో, ఎంతో రోగి అయ్యి మరి రక్తం అంటే ఆయన శరీరంలో నుండి వెళ్ళి ఆమె వేసి అయిపోయి బలహీనురాలై మరి ఆమె నడవలేక, మరి ఆమె పని లేక మరి ఎంతో ఆవిడ భర్త ఎంతో భయపడుతున్నది. మరి ఎక్కడికి వెళ్ళినా కానీ ఎక్కడ స్వస్థత లేదు. మరి రాత్రి ఏం చేస్తున్నామా అనేక ప్రాంతాలు ఆయన ఈ ప్రాంతంలో మందులైన వైద్యులు ఉండడం తెలిసింది నాకు. మందులైన ఉన్నాడు, వైద్యులు ఉండడం తెలిసింది నాకు. నాకు ఒక సమస్య వచ్చింది. సమస్య ఏమి? నీ బాధేమి చెప్పవా? నేను ఎన్ని బరువు అయ్యో నేను ఏమని చెప్పుకోవాలన్నా చెప్పవా? నీ సంసారంలో ఉన్న బాధ ఆయన అదే కాలుకో అవుతానో చెయ్యికో అవుతానో చెప్పలేదు కానీ మరి అది చెప్పరాకుంటున్నది. ఏం చెప్పాలి? నీ బాధ అంటే కంట బాధపడితే నా బాధ గురించి చెప్తే గొప్పనాడు తెల్లగా మోకరస్తుంది ఎత్తుకొని వెళ్ళాలి. ఏం చేయగంటే పెద్ద ఇస్తులు సంసారం పాడవాలా ఎల్లు ఇయ్యాలి, ఎల్లు ఇయ్యాలి, ఈదుకుంటూ ఈకుంటూ వస్తాను. ఆయన చేసుకున్నంత కొడుకు మంచిడు కావాలన్నా అని మొదలు గురుకుతూ చికెన్కి పిల్లగానే పండువాడిని ఊరు ఈకిన గొడ్డలి కావాలి, బర్రెకు వాకిన మట్టి బండలు కాలవని బాధాన్ని కొత్త అనారోగ్య పరిస్థితుల్లో నీవు బాధపడుతున్నావు. వాళ్ళకి అన్ని బాధలు ఇంటికి వచ్చిన బాధ, ఈయనకొస్తే నీతోనే బాధ. నాకు అన్ని బాధలు ఉన్నావా? ఈ బాధలు నాకన్నా బాధ చెప్తున్నా నీ దగ్గరికి వస్తాయి. అసలు నీ బాధ నాకు చెప్తున్నా, అసలు నీకంటే నేనే బెదరన్నట్టున్నా. నా బాధలు మొదలు పొద్దుగా లేచిందంటే పుట్టులకు అన్ని బాధలే. ఆయన చేసుకున్న మా భర్త మంచుడు, మా ఆయన ఏం తప్పులేదమ్మా, ఆయన ఏం తప్పులేదు. మా అయ్యపాడు కావాలి 10,000 అరకట్నం పోతాడు, అయ్యపాడు ఆ తండ్రి మా అత్తని ఇచ్చేవాడు ఇస్తాడు. ఇక మా మామ గురివంటే ఆయన నా బాధ చెప్పుకుంటున్నా. నేనొస్తే
రోడ్డు పోయి రోడ్డు పోయి మధ్యలో అమ్మ నీ బాధ్యత చెప్పని చెప్పాము. మరి అప్పుడు ఆ యొక్క స్త్రీ ఆ రీతిగా బాధ చెప్పుకొని పోతే ఇంకా ఆయకంటే ఎక్కువ బాధగల వారు ఉన్నారు. మరి మన క్రైస్తవులు దేవుని బిడ్డలు ఏదన్నా బాధ రాగానే మరి బాధలు కలిగించి దేవుడు ఉన్నాడని అనుకోలేక మరి ఇల్లు పనులు అత్తలకు మరి అన్ని జనులకు సైతం నాకు ఇట్లా నాకు అట్లా అని చెప్తున్నారు. మరి అన్ని జనులు ఏమంటున్నారంటే ఏంది మీ దేవుడు గొప్పోడేమో, మీ దేవుడు సజీవుడు, జీవంలో దేవుడు సర్వశక్తివంతుడేమో, మరి మీ దేవుడే మిమ్మల్ని బాగా చెప్తాడేమో, మరి నువ్వు నాకు చెప్తున్నావు అంటున్నారు. మరి అన్ని జనుల మధ్యలో మరి దేవుని నమ్మిన బిడ్డలను బట్టి మరి అవమానం కలుస్తున్నారు అంటున్నారు. మరి అప్పుడు ఆశ్చర్యం ఏం చేస్తున్నదమ్మా వినాలా మరి కాయిపోతా నేను దగ్గరికి ఎత్తాను నాకు బెట్టాలు చెప్పి ఈ బాధ నీ క్రాసులు చెప్పినట్టు నీకు మందులు కావాలా? అనారోగ్యంలో బాగుంది నేనే మందులు చేస్తా. మరి మందులోనే అన్నిటికి మందులు అన్నిటికి మందులు మందా అయ్యా మందులు చెప్తాను. మందులు 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 ఏమి కొనుక్కోదండి అల్లాడుతుంది. నీకు నీ మందులు నీకు అమ్మే తెలుగుండదా అమ్మా? నీకు మందులు కావమ్మా? ఏ మందు కావాలమ్మా? నా దగ్గర 370 రకాల మందులు ఉన్నాయి. ఏ మందు కోరుకున్న మందు నీకు 950 నీకేమేమి మందు కావాలి? అసలు నాకు ఆ పేరు నాకేం తెలుస్తాయా? నాకున్న బాధ అయితే ఇది అమ్మా నీకు రోగం పేరు ఉందా చెప్తున్నా. మందులు ఎక్కడ దాంట్లో కావాలి మందు మందులు మందులు దగ్గుకు మందు ఉంది, దమ్ముకు మందు ఉంది, వారికి మందు ఉంది, వాతానికి మందు ఉంది, కాళ్ళ నొప్పులకు మందు, కీళ్ళ నొప్పులకు మందు, అరిచంగు అన్ని రకాల మందులు ఈయన చెప్పిన మందులు ఏ మందు కావాలో కోరుకో. నాకు రక్తస్రావంగా దాని గురించి ఈయన అత్యంత ఆయన కీర్తి ఇక్కడ పెట్టాడు, అత్యంత ఎక్కడ పోవాలి. ఎప్పుడు నియంత్రణ మందరిస్తూ ఆయన అంట ఆయన ముసుకొస్తే ఆయన మొత్తం ఇంటికాడ ఆయన భార్య మొత్తం మూలకు వస్తారు ఉడుకుంటుంది. రోజులను బాగా అపార్థం చేసుకుంటున్నా. ఈయన పొద్దుగా లేచి సలాక కుక్కలు ఎంబడి పెట్టుకుని జంగల్ పొడి తిరిగి ఏర్లు ఏర్లను కమ్ముకొని తీసుకొని వచ్చి భార్యకి ఇచ్చిన భార్య నానబెట్టి రోజు దంచి పస తీస్తుంది. బియ్యం కట్టిన పసరు ఆ మందు మొగల పోతుంది. దాంతో నూరం కట్టిన తైలం ఈయన పెట్టుకుంటా ఉంటుంది. దంచంగా మిగిలిన మందు పిండి పోసి వాళ్ళకి పిండి పోసుకుంటే ఉంటే వాళ్ళు అనుభవం కాదే. ఈ ధనియాలు తగ్గుకున్న దాని మంది మంచుకున్న కానీ రకాలు అందరు చూడుకుంటా. మరి అప్పుడు ఆ యొక్క
మరి రక్తదానం వల్ల స్త్రీ ఏం చేసినదంటే మరి ఎన్నో రకాల మందులు ఆడినది, ఎన్నో వైద్యుల దగ్గరికి వెళ్ళినది. తిరిగి తనకున్న ఆస్తంతో తనకున్న సొమ్మంతో ఏమో చేసుకున్నది. మరి ఇద్దరికి అయినా నాకు ఏం ప్రయోజనం లేదు. మరి నేను ఏం చేయాలని నేనేమో చేదనా, నేనేం చేదనా, ఆ యొక్క తల్లిన గర్భంలోనికి నేనేమో ఎందుకు వస్తేనే అంటదా ఈ యొక్క భూమిని అయితనా నేను ఎందుకు బ్రతకూడదు అంటదా. నేనైతే మరి నేనే ఇట్లా భూమి మీద బోయలు వెళ్తున్నా. మరి భూమికి బల్ల ఉన్నా మరి నేను ద్వారా ఏం ప్రయోజనం లేదు. ఉన్నాను భూమి మీద ఉన్నంతసేపు ఒక చెత్త ఇవ్వడానికి సమస్యలు కానీ నేను ఉండి ఆ చెట్టుతోని పోసలేక పనులు ఉన్నాయి. వ్యక్తమైనటువంటి రోగాలు పడి ఉన్నారు అంటున్నావా? ఉండడం ద్వారా ప్రయోజనం ఏం లేదు. నన్ను చచ్చిన మంచిగుండు, మరి నేను చచ్చిపోయిన మంచిగుండు, దేవుడు నన్ను తీసుకున్న మంచిగుండు. మరి ఏ రీతి ఆమె తప్పించుకుంటా బాధపడుకుంటా ఎంచుకుంటా ఓకాలు కూర్చున్నది. మరి ఆ సమయంలో ఏం జరుగుతున్నదమ్మా? ఓకాలు మరి మారుతా అంటారు. మరి ఆ యొక్క వాళ్ళలో ఉన్నది. నేను అట్లా చెప్తున్నా. మరి ఆ యొక్క మారుతా ఏం చేస్తున్నదంటే ఆ విస్తారమైన పనులే పెట్టుకుంటుంది, పనులే చేస్తుంది. కానీ మరి ప్రార్థన ఎక్కువ చేయదు. కష్టం వచ్చినప్పుడే ప్రార్థన, ఇష్టం వచ్చినప్పుడే ప్రార్థన చేస్తుంది. మరి కష్టం వచ్చినప్పుడే ప్రార్థన, ఇష్టం వచ్చినప్పుడే ప్రార్థన చేయకుండా వచ్చినప్పుడే కాదు ప్రార్థన, నీకు ఇష్టం వచ్చినప్పుడే కాదు ప్రార్థన, నీకు ఇష్టమైనప్పుడే కాదు ప్రార్థన. ఓ భార్య మనసు పొందామని మాయ మొదలు చెబుతుంటారు. భార్య మనసు పొందుతున్నాని మాయ మొదలు చెబుతుంటారు. ఆయుధులని యువతులని అక్కడికి ఇక్కడికి అడస్తాడు ఇడస్తాడు. ఆయుధులు అన్ని డబ్బులన్నీ వేస్తున్నారు, అన్ని డబ్బులన్నీ వేస్తున్నారు, అన్ని డబ్బులన్నీ వేస్తున్నారు. భయం లేకుండా అయినాక అరికత్తున్నాను. అన్ని విధాలు ఉన్నప్పుడు నాకేం కొను అనుకుంటున్నాను. ప్రార్థనలు సరిగా చేస్తున్నారు. మరి ఇంకేమో లేనప్పుడు ఏదో కలవచ్చినప్పుడు నాదేవ సాయం చేయమంటున్నారు. మరి దేవుని భక్తులు అందులో అట్లా చేయలేదు. మరి వాళ్ళు కలివలో చేసినారు, లేవలో చేసినారు. వాళ్ళు వ్యాధి వచ్చినప్పుడు చేసినారు, వ్యాధి రాకముందు చేసినారు. మరి మనం అన్ని వేళ ప్రార్థన చేయాలి. తల్లాలా సువార్త ప్రకటింపబడ్డది. ఓ తల్లి, మరి ఇక్కడ నీరెందుకో కూర్చున్నా, నీకేం బాగా తిన్నాను అయినప్పుడు మరి నేను ఎక్కడ తిరిగినా కానీ నాకు ఒక స్వస్థత లేదు. మరి నా యొక్క ఆస్తంతా నేను వ్యవసాయం చేసుకున్నా. మరి ఏం లేకుండా నా దగ్గర అయిపోయినది. మరి ఏం చేయాలని చూస్తలేదు. నాకు చనిపోవాలని ఉన్నది. ఆ యొక్క స్త్రీ చెప్పిన తర్వాత మరి ఆ యొక్క స్త్రీ ఏం చెప్పినదంటే మరి నగరి ఆయన చేస్తూ ఉన్నాడు. మరి ఆయన అద్భుతాలు చేస్తున్నాడు, అనేక రోగులు బాగుపడుతున్నాడు. మరి యేసు ప్రభువు కూడా చెప్పినాడు, నేను ఆరోగ్యం గలవారికి వైద్యుడిని కాదు కానీ మరి అనారోగ్యం గల వారికి వైద్యుడని చెప్పినాడు. కనుక యేసు ప్రభు అద్భుతాలు చేస్తున్నాడు. మరి నువ్వు ఆయనను నమ్మినట్టయితే నువ్వు బాగుపడతావమ్మా. పోతలినాడు ఎంత చెప్తుందా? యేసుప్రభు ఎంత శక్తి, యేసుప్రభు ఎంత శక్తి కాదు. ఇక దిగిరితే నీకు ఎంత శక్తి వచ్చిందో అంతకంటే ఇంకొక తొలగెప్పు వస్తుందమ్మా నీకు. ఇప్పుడు ఇవన్నీ తిరిగి ఇంకా నువ్వే కాకుండా
నా దగ్గర ఏం లేకుండా అన్ని వచ్చినాయా? ఊడ్చినట్టు అయిపోయిందా? ఊడ్చినట్టు అయిపోయినాకనే యేసుప్రభుని నేను ఇష్టపడతాడు. డబ్బున్న వారి దగ్గరికి వెళ్ళే దేవుడు కాదు, ధనవంతుల దగ్గరికి ఇక్కడ జరుగుతున్నది. మరి అక్కడ ప్రాంతాల్లో ఏం జరుగుతున్నదంటే మరి యేసు ప్రభు ఆయా స్థలాలు ఆయా ప్రాంతాలు వెళ్ళి మరి అనేక రోగులను స్వస్థపరుచుకుంటా మరి దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటించుకుంటా మరి ఆ యొక్క ప్రాంతం నుండి మరి యేసు ప్రభు వస్తున్నారమ్మా మరి దేవుని స్థుతించుకుంటా దేవుని మహిమ పరుచుకుంటా మరి అనేక జనాలు ఆయనను వెంబడిస్తున్నారు. మరి ఆయన వెనక మరి అనేక ప్రజలు కిక్కిరిసిన జనం చెవులు రాకుండా ఉన్నారు. మరి నేను ఇతనే దగ్గరికి పోయినట్టయితే ఎదురుండి పోయినట్టయితే మరి నాకెట్లా ఇదేస్త వ్యాధాయ రక్తస్రావం మరి నా దగ్గర అంత అసలు ఉన్నది. మరి నేను ఎదురుండి పోయి ఆయనే మొత్తుకుంటే ఇవ్వలే అంటావు ఆయనే అంటావు. మరి నేనెట్లా చేయాలి ఆయన దగ్గరికి ఎత్తవాలి నేనెట్లా బాగుపడాలని మరి ఆ స్త్రీ ఏం చేస్తున్నదమ్మా తల్లాలా మరి ఆ యొక్క మంద ఆ యొక్క గుంపు ఆ యొక్క ప్రజల వెనకలోనికి వెళ్ళాలి. మరి వెనకలోనికి వెళ్ళిన స్త్రీ ఆమె మనసులో ఏమనుకుందంటే యేసు ప్రభు నా మీద చేసి ప్రార్థన చేయాలని కాదు కానీ మరి నాకున్న ఆశ కొలిపి నేను వెళ్ళి ఆయన అసలు సింగు మాత్రం ముట్టుకుంటా మరి ఆయన నేను ముట్టుకుంటా ఆయన అసలు సింగు ముట్టుకుంటా నన్న బాగా కావచ్చు అని మరి ఆసక్తితో ఆయన వస్తున్నదమ్మా అవతల. మరి అప్పుడు ఆ స్త్రీ ఆ యొక్క మనసులను బాపుకుంటా మరి వెనక నుండి వచ్చి ఆయన అసలు సింగు ముట్టగానే మరి ఆమె రక్తదారగట్ట వెళ్తున్నదమ్మా అవతల. మరి ఆమె స్వస్థపడి బాగుపడుతున్నది. ఆయన నజరేయుడైన యేసయ్య ఏమంటున్నాడంటే మరి ఆయనలో నుండి ప్రాణం బయటకు వెళ్ళినట్టుగా వెళ్ళిపోయినది. ఆయన గొప్ప శక్తి ఆయనలో నుండి బయటకు వెళ్ళినట్టు తెలిసినది. అప్పుడు ఆయన ఏమంటున్నాడంటే అసలు ఏంటయ్యా అసలు ఎవరు నన్ను తాకినది ఎవరు? అయ్యా నిన్ను తాకింది ఎవరంటారు? మేము చూస్తూనే ఉంటున్నాము, నీ యొక్క కిక్కిరిసిన జనం ఉంటున్నది, వాళ్ళందరూ నీ మీద కలుగుతూనే ఉంటున్నారు. ఎవరు నిన్ను తాకి నిన్ను ఒంటరి కాదు అసలు చూడలేదు. మేమందరము అక్కడ ఉన్నాము, అందరూ నీ మీద పడుతున్నారండి. మరి నాలో నుండి ప్రభావం బయటకు వెళ్ళినది నన్ను ఎవరు తాకినారు. మరి ఆ సభలో నేను కనుగొనాలని అప్పుడు ఒక దేవుడా ఎంత ఉన్నాడా ఏమన్ని మాటలు పాటలంతా ఉన్నాడా ఆట ఊరిస్తున్నా పాటలంతా ఉన్నాడా నన్ను ముట్టింది ఓలంట ఉన్నాడా నన్ను తాకింది ఓలంట ఉన్నాడా. మరి అటేడు బాగా చూసే వరకు మరి ఏసయ్య ఖచ్చితంగా మరి నన్ను దొరికి పెట్టగట్టున్నారు. మరి నా గురించి ఆయన తెలిసిపోయినట్టే ఉన్నది. మరి నేను అక్కడ మోకరించినట్టయితే నేను క్షమాపణ కోరినట్టయితే మంచి ఉంటుంది అనుకున్నది. మరి ఈనాటి దైవ సేవకులైనా సేవకురాలైనా మరి దేవుని బిడ్డలైనా మరి చాలా మంది మరి దేవునికి లోబడడం లేదు, భయపడడం లేదు. మరి దేవుని నుండి గొప్ప అద్భుత కార్యాలు రుచి చూస్తున్నారు, మేలు ఎన్నో ఉండుతున్నారు. కానీ మరి దేవుళ్ళు ఆసక్తి లేక దేవుని మీద నమ్మకం లేక విశ్వాసం లేక ఉన్నారు. కనుక మరి రాత్రి నేను మొదలే అని నేను ఆయనను వేడుకోవాలని మరి అయ్యయ్యో ఎస్ఐయ్యా అయ్యయ్యో ఎస్ఐయ్యా అయ్యయ్యో ఎస్ఐయ్యా ఎన్నో లాక్కింది అసలు ముట్టింది నేను అయితేను అయ్యయ్యో ఎస్ఐయ్యా ఇంకాను మందేలా ఎలుకాను నేనన్నా జాగుతానని అనుకున్నాగానే నేను జాగలేనయ్యా నీ యొక్క దృష్టికి
మనమునే అవలేదు నేను నన్నను నిన్నను నిన్నను ముట్టింది నన్ను క్షమించు బాబాలు క్షమించు నా దోషాలు క్షమించు నువ్వు తాకినావు స్వస్థత నిండినావు నాలో నుండి ప్రభావం నాలోనికి బయలుదేరింది ఇక్కడ నుండి నువ్వు క్షేమముగా గుడికి వెళ్ళు ఇంటికి పో గుడికి వెళ్ళు ఇంటికి పో గుడికి పోతానని కూరగాయలకు పోకు నేను అబద్ధాలు నేర్చుకొని గుడికి రప్పించుకుంటా అబద్ధాలు కూడా ఆడే గుడికి వస్తలేదు కదా అందుకోసానికి మళ్ళీ ఈ రోగులు రాకుండా చూసుకోమ్మా అక్కడ ఉన్నటువంటి దైవజనం కలిసి ఆయన చెప్పినట్టు విని ఆయనకు అది పరిస్థితి మీ కష్టమతో చెప్పుకొని ఎప్పుడు గుడికి పోతూ వస్తూ ఉండాలి. అమ్మా మరి నీ యొక్క విశ్వాసం గొప్పది ఇవాళ విశ్వాసం గొప్పది మరి నీవు నమ్మినావు మరి నీకున్న విశ్వాసమే నిన్ను స్వస్థపరిచినది మరి నమ్మకం కలదానవై నీవు వెళ్ళు ఇంకా నీ జీవితంలో ఎప్పుడైనా ఏ పాపమైనా చేయకూడదని మరి ప్రభువుని యేసు ఆజ్ఞాపించి మరి నీ విత్తనం చేయకపోమని చెప్తున్నాడు ఆ దేవుడమ్మా. మరి వేసే పని వేసే ఇంకా చేస్తూనే ఉన్నాడు. మరి ఆ యొక్క స్త్రీ బాగుపడి ఇంటికి వెళ్ళినాది. మరి ప్రియ దేవుని ప్రజలారా మరి 30 మంది గ్రామస్తులారా మరి దేవుని నమ్మడం అంటే దేవుని విశ్వసించడం అంటే మరి దేవుని అందు నమ్మిక ఉంటేనే విశ్వాసం ఉంటేనే దేవుడు కార్యాలు చేస్తాడు. మరి ఏ వైద్యులు చేయలేని కార్యాలు ఏ డాక్టర్లు చేయలేని కార్యాలు మరి పరమ వైద్యుడైన యేసయ్య చేస్తున్నాడు. మరి మీరు నమ్మినట్టయితే విశ్వసించినట్టయితే మరి మీలో ఉన్న ఎలాంటి వ్యాధులైనా ఎలాంటి జబ్బులు బీమాలు రోగాలైనా మరి దేవుడు జబ్బుతకు మీరు వచ్చినట్టయితే మీరు నమ్మి విశ్వసించినట్టయితే నేను స్వస్థపరిచి యెహోవా నేనే అని సెలవిచ్చిన దేవుడైన యేసు ప్రభు మరి ఖచ్చితంగా స్వస్థపరుతున్నా తల్లులేనా. మరి ఇంతటితో యొక్క కథలోకి ఆయన యొక్క సువార్త ముగింపబడుతున్నది. మరి మాకు మీరు మరి ప్రేమించి దేవుని నామములో మరి మీరెంతో శ్రద్ధతో మరి ఇక్కడ మీరు ఉండి కథనపుతంగా విన్నారు. మరి మమ్మలను ప్రేమించి మరి ఎంతో మమ్మలను ప్రేమపూర్వకంగా ఆహ్వానించిన మరి పాస్టర్ కాంతి కుమార్ అయ్య గారు అమ్మగారు వారి యొక్క కుటుంబీకులు వాళ్ళతో దేవుని యొక్క పరిచర్య చేస్తున్న సేవకులందరికీ మా హృదయపూర్వక వందనాలు చెప్పుకున్నాం. మరి గొప్పదైన సంఘస్థులైన గ్రామస్తులైన మీ అందరికీ మేము వందనాలు చెప్పుకున్నాం. మరి ఇంకా మేము ఏ రీతిగా దేవుని సేవలో అడగడానికి మరి మీరు ఎక్కడున్నా ఏ ప్రాంతంలో ఉన్నా ఏ స్థలంలో ఉన్నా మరి మా కొరకు ప్రార్థన చేయండమ్మా తల్లులారా తల్లులారా. కన్యమయ్యకు పుట్టి పశువుల తొట్టిలో పండుతున్నా నేను. పరిశుద్ధ కన్యమయ్యకు పుట్టి పశువుల తొట్టిలో పండుతున్నాను. అగంటే నా బిడ్డ ఆ తొట్టె నా పండు అగంటే నా బిడ్డ ఆ తొట్టె నా పండు ఆగటే నా బెట్టు ఆ తొట్టె నా పండు ఆగటే నా బెట్టు ఆ తొట్టె నా
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ కూడా మీరు నొక్కండి. అప్పుడు మాత్రమే మేము అప్లోడ్ చేసే ప్రతి కొత్త వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.